7 years చిన్న పాపరా. మ్యాటర్ ఏంటంటే మదనపల్లిలో రిషిక అనే పాప కనిపిస్తలేదని వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళ ఇంటి పక్కన వాడే ఆ పిల్లని చంపేసి ఒక చిన్న డ్రమ్లో కుక్క పెట్టేస్తున్నాడు. అరే ఇప్పుడు ఈ రిషిక పాపకి న్యాయం జరుగుద్దో లేదో మనకు తెలియదు. ఇన్ కేస్ న్యాయం జరిగినా ఎప్పుడు జరుగుద్దో కూడా మనకు తెలియదు. మ్యాటర్ ఏంటంటే మన ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్ ఎంత వీక్ ఉందంటే 6 lakh ప్లస్ రేప్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి, 2 lakh ప్లస్ కేసెస్ రేప్ అండ్ పాక్సో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా మర్డర్ కేసులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అన్న టెంపర్ మూవీలో ఒక మాట అంటాడు, మహా అయితే ఏంటి సార్ లైఫ్ వేస్తారు, తప్పు చేసిన పురుగు అయినోడికి కూడా లైఫ్ వేస్తే వాడిని జైల్లో కూర్చోబెట్టి పందిని వేపినట్టు మేపడం ఎందుకు మన గవర్నమెంట్స్ కానీ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ఇవి జరగకుండా ఏమైనా కాపాడుతున్నాయా? ఓకే, జరిగిన వాటికి న్యాయం ఏమైనా జరుగుతుందా? ఒక్కటే, తప్పు చేసినోడికి నడి రోడ్డు మీద శిక్ష పడిపోవాలా. ఇలాంటి కేసెస్ అట్లీస్ట్ చిన్నపిల్లల లాంటి ఇష్యూ కేసులో నడి రోడ్డు మీద ఉరిదీసేయాలి కొడుకుల్ని. ఎందుకు జైలు వేసి మేపడాలి సంవత్సరాలు. వాడు 4 గోడల మధ్య అన్యాయం చేస్తే ఈ బాధిత కుటుంబాలకి నడి రోడ్డు మీద న్యాయం జరగాల. వేసేయండి కొడుకుల్ని, అవసరం మనకి. నా కొడుకులు తప్పులు చేసినా కూడా మన జ్యుడిషియల్ సిస్టంలో పొలిటీషియన్సే రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్నారు బయట. పొలిటీషియన్స్ మీద 100 కేసులు పెట్టుకొని వాళ్ళు పొలిటీషియన్స్గా పార్టిసిపేట్ చేస్తారు, ఎన్నికల్లో విన్ అయినాక కేసులు మాఫీ అయిపోతాయి. ఇంకెక్కడరా న్యాయం జరిగేది మనకి? ఇంకెక్కడ? జనాలు మాత్రం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం క్యాండిల్స్ పట్టుకొని ఆ నిరసనలు చేస్తారు 4-5 రోజులు. తర్వాత ఎవరు ఆ ఫ్యామిలీని ఎవరు పట్టుకోరు. 4-5 రోజులు కొత్త కేసు వస్తుంది, కొత్త న్యూస్ వస్తుంది, జనాలు మర్చిపోతారు, జస్టిస్ మాత్రం డిలే అయిపోతుంది. ఇలాంటి నా కొడుకుల్ని నడి రోడ్డు మీద ఉరిదీసేయాలా, లేకుండా ఉంటే ఆ విక్టిమ్స్ ఫ్యామిలీ వాళ్ళతోనే కొట్టి చంపించేయాలా. అప్పుడు ఇంకో నా కొడుకు తప్పు చేయాలంటే కింద వణుకుతాయి, తప్పు చేయాలంటే భయం వస్తుంది. ఇలాంటి సిస్టమ్ కానీ మన ఇండియాలో పెడితే అప్పుడు ఇలాంటి కేసులు మాత్రం జరగవు. చనిపోతున్నారు రా జనాలు, చిన్న పిల్లలు రా. ఎట్లరా? గవర్నమెంట్ కళ్ళు తెరుచుకొని ఇలాంటి ఓటి మీద కానీ ఫోకస్ చేస్తే భారతదేశం బాగుపడుతుంది.